హనుమద్వ్రతం గురించి మనకి అనేక కథలు ఉన్నాయి. కానీ హనుమత్ వ్రతంలో ఉన్నటువంటి మహాత్యాన్ని మొత్తము కలిపి ఒక చిన్న కథగా మనం చెప్పుకుందాం. ఒకనాడు చంద్రవంశంలో సోమదత్తుడు అనేటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వం పట్టింది, రాజ్యం మొత్తాన్ని కోల్పోయాడు. వెంటనే ఋషులందరికీ కబురు పెట్టాడు. ఇప్పటికిప్పుడు ఈ కాలంలో విజయం కలగాలంటే ఏ వ్రతం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఋషులందరూ కూడా ఆయనకి చెప్పారు, ప్రభు అనుకోకుండా మనకి మార్గశిర శుద్ధ త్రయోదశి వచ్చింది, వెంటనే మీరు హనుమద్వ్రతాన్ని చేయండి అని చెప్పారు. రాజుగారు వెంటనే పంబా నది తీరాన భక్తి శ్రద్ధలతో ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించాడు. హనుమద్వ్రతం చేసినటువంటి ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైనటువంటి సైన్యం అక్కడికక్కడ దొరికిందట. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారట. వెంటనే యుద్ధం చేసి తన రాజ్యాన్ని తాను పొందాట. ఇలా వ్రతం చేసినటువంటి రాజుగారు సాయంత్రానికే పట్టాభిషిక్తుడయ్యాట. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయినటువంటి సోమదత్తుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొంది మహోత్కృష్టమైనటువంటి ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని అంతా కూడా వివరించాడు, అందరికీ కూడా చెప్పాడు. ఈ వ్రతం చేయడం ఎంత ముఖ్యమో ఈ వ్రతం యొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయడం కూడా ఎంతో విశేషం. అటువంటి హనుమద్ వ్రతం రోజున ఖచ్చితంగా అందరూ కూడా కదలీవనంలో చేయమన్నారు. అది కుదరకపోతే అరటి పండ్లను నివేదన చేయటం, అరటి పండ్లతో చక్కగా స్వామికి అభిషేకం చేయడం ద్వారా హనుమంతుడి యొక్క కరుణా కిరణ ప్రసాదం మనందరి మీద కలుగుతుంది.